ఇంకా అయితే మీటింగ్ నడ్డా గారి ఇంటి దగ్గర కాదు, మీటింగ్ అమిత్ షా గారి ఇంటి దగ్గరికి షిఫ్ట్ అయింది. ఇప్పుడు ఎక్కడైతే పార్లమెంటు లేట్ అవటం, ఇప్పుడు వెళ్ళటం, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వెళ్తున్నారు, నడ్డా గారు అక్కడ ఉన్నారు. వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు మరి కొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. ఇది జాయిన్ అవుతూ ఉండకముందే ఒక ఫోటో బయటకు వచ్చేసింది. అదేంటంటే అమిత్ షా గారి కాళ్ళు మొక్కుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని ఒక ఫోటోని ఈ సోషల్ మీడియాలో అంటే ఎంత ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు అంటే ఇది ఒక్కసారి కావాలనే దాంట్లో గ్రూప్లో వేస్తాను, దాన్ని ఒకసారి తీసి మార్క్ చేసేవాడిని. అంటే ఇంకా కాలేదు, మీటింగే కాలేదు. మీటింగ్ కాకముందే, మీటింగ్ మొదలు కాకముందే అమిత్ షా గారు కాళ్ళు మొక్కుతున్నటువంటి ఫోటో ఒకటి వైరల్ చేస్తున్నారు. అంటే ఎక్కడ ఆయన అమరావతి సందర్భంగా అక్కడ పెట్టినటువంటి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ అమిత్ షా గారికి దాన్ని లింక్ చేసి ఆ ఫోటో మళ్ళీ పూర్తిగా కూడా కనపడుతుంది, ఆయన కాళ్ళ వరకే అది పూర్తిగా కూడా కనపడకుండా దాన్ని తీసుకొచ్చి పెట్టేటువంటి మీటింగ్ జరగలా, అది మీటింగ్ జరగల. అంటే ఆ ఫోటోని ఈ ఫోటోని రెండింటిని తీసుకొచ్చి ఫిక్స్ చేయటం. 4 ఎంపీ స్థానాలు 22 అసెంబ్లీ స్థానాలకు ఒప్పేసుకున్నారని అయిపోయింది. అర్థమైందా? మీటింగ్ ఇంకా జరగల. 4 ఎంపీ స్థానాలు 22 ఎమ్మెల్యే స్థానాలు ఒప్పేసుకున్నారని, అందులో విశాఖ నుంచి పురంధేశ్వర్ గారికి ఒప్పేసుకున్నారని, రాజమండ్రి నుంచి భరత్ను ఒప్పేసుకున్నారని, నర్సాపురం నుంచి రఘురామకృష్ణరాజు అని చెప్పని, విజయవాడ నుంచి సుజనా చౌదరి గారిని ఒప్పేసుకున్నారని చెప్పని టైప్ చేసేసి పెట్టేశారు. ఎంతటి జుగుప్సాకరమైనటువంటి రాజకీయాలను చేస్తున్నారు అని అంటే, కనీసం మీటింగ్ జరిగిన తర్వాత అలాంటిది ఏదైనా రిలీజ్ చేసినా కానీ కొంత జనం నమ్మటానికి అవకాశం ఉండేది. మీటింగ్ ఇంకా మొదలు కాకముందే, మీటింగ్కి వాళ్ళు వెళ్ళకముందే, మీటింగ్కి సంబంధించినటువంటి ప్లేస్కి ఇంకా వీళ్ళు రాకముందే వాళ్ళు ఇలా చేశారు, ఇలా అభ్యర్థులు కూడా అయిపోయిందని చెప్తున్నారంటే ఎంతటి భయం పడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి విషయంలో బీజేపీ, టీడీపీ, జనసేనతో ముగ్గురు కలవటం అనేటువంటి దాన్ని ఎంతటి ఆందోళన చెందుతున్నారు. ఇది ఎవరు చేస్తారు? జనరల్గా వైసీపీనే చేయాలి, ఇంకెవరికి అవకాశం లేదు. అంటే ఇటువంటి రాజకీయాలని, ఇటువంటి కుట్రలని, ఇటువంటి కుతంత్రాలని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ప్రజానీకానికి ఉన్నది. ఎందుకు ఉన్నది అని అంటే, ప్రజలు ఎందుకు అప్రమత్తం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటే, దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు దాన్ని ఎట్లాగైనా సరే కొంత ప్రజలే బాధ్యత తీసుకొని అప్రమత్తంగా ఉండి ఏది వాస్తవం ఏది అవాస్తవం అని తెలుసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రజాక్షేత్రంలో 2014 ఆ రిజల్ట్స్ కూడా మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతాయని ప్రజాక్షేత్రంలో చాలా బలంగా వినిపిస్తుందండి. ఆ బలం అది ఎక్కడ ఇంకా నిజమవుతుందేమో అని చెప్పి వైసీపీ శ్రేణులు ఈ విధంగా నెగిటివ్ ప్రోపగండా చేస్తున్నారు అనుకోవచ్చు. మరి పొత్తులో భాగంగా మరి 2014 రిజల్ట్స్ వస్తే ఒక విధంగా వైసీపీకి చాలా, మీరు అన్నట్టు వైసీపీ మనుగడే కష్టం అని చెప్పని మీరు అన్నారు. అంతే కదా, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. సరే, ఎవరు అజిత్ గారు ఉన్నారు, మురళి గారు ఉన్నారు. మురళి, ఏంటి పవన్ కళ్యాణ్ గారు కూడా 9వ తారీఖు ఫైనల్ అవుతుందని చెప్తున్నారు, ఏంటి ఆ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? సార్ అంటే ఈరోజు ఢిల్లీలో నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన తర్వాత అక్కడ అమిత్ షాతో గారు భేటీ అవుతారు. రేపు నడ్డా గారితో భేటీ అయిన తర్వాత రేపు నైట్కి కానీ లేకపోతే ఎల్లుండి మార్నింగ్ కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఢిల్లీ వెళ్తారు సార్. ఢిల్లీ వెళ్ళిన తర్వాత 3 పార్టీలు కలిసి వెళ్లే ప్రయత్నంలో భాగంగా ఆ 3 పార్టీలకు సంబంధించినటువంటి ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలి, ఎక్కడ ఎన్ని స్థానాలు ఎవరు పోటీ చేయాలనే దానిపై దాదాపుగా కూడా ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉంటుంది సార్. ఇప్పటికే టీడీపీ, జనసేన ఒక అవగాహనకు వచ్చి ఉన్నారండి. అయితే అవగాహనపై ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా కలిస్తే కనుక మరికొన్ని స్థానాల్లో మార్పు పడే అవకాశం ఉంది. కనుక
ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఈ పొత్తులకు సంబంధించిన అంశంపై పూర్తి స్థాయిలో కసరత్తు చేసిన తర్వాత ఏ రాజకీయ పార్టీలు ఎక్కడెక్కడి నుంచి పోటీ చేయబోతున్నాయి, ఏ పార్లమెంట్ స్థానాలు భారతీయ జనతా పార్టీకి ఎన్ని ఉంటాయి, జనసేనకి ఎన్ని ఉంటాయి, తెలుగుదేశం పార్టీ ఎన్నికలు పోటీ చేస్తుంది. అదేవిధంగా కూడా అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయబోతుంది, జనసేన పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయబోతుంది, అదేవిధంగా కూడా మిగిలిన తెలుగుదేశం పార్టీ ఎక్కడెక్కడి నుంచి పోటీ చేయబోతున్న అంశాలు కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సార్. అయితే 9వ తారీఖు పవన్ కళ్యాణ్ వెళ్ళిన తర్వాత 3 పార్టీల అధినేతలు అంటే జేపీ నడ్డా అమిత్ షా కావచ్చండి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మొత్తం కూర్చున్న తర్వాత పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సార్. అయితే రేపు జరగబోయే సమావేశంలో కూడా చాలా వరకు ఒక అవగాహనకు వస్తారు సార్. ఎందుకంటే అమిత్ షాను చంద్రబాబు మధ్య జరగబోయే భేటీలో చాలా కీలకమైన అంటారు. ముఖ్యంగా కూడా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి రోల్ ప్లే చేయదలుచుకుంటుంది, అటువంటి రోల్ అంటే రేపు ప్రభుత్వం వస్తే కనుక ప్రభుత్వంలో గతం లేక భాగస్వాములుగా ఉంటారా లేదా భాగస్వాములుగా లేకుండా ఉంటారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి నుంచి కూడా పార్లమెంట్ స్థానాలపై ఎక్కువగా దృష్టి సారిస్తుందండి. ఎందుకంటే ఆ పార్టీకి ఎంపీ స్థానాలు చాలా ఇంపార్టెంట్ కనుక, అందుకనే ఎంపీ స్థానాలు ఎన్ని అడుగుతారనేదే ఇక్కడ కీలకమైన అంశం సార్. అందుకని ముందుగా అధినేత చంద్రబాబుని పిలవడం జరిగింది. చంద్రబాబుతో అమిత్ షా గారు భేటీ అయిన తర్వాత పార్లమెంట్ స్థానాల మీద కనుక క్లారిటీ వస్తే కానీ మిగిలిన కూడా దాదాపు క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి సార్. ప్రస్తుతానికి అయితే కనుక ఆల్రెడీ చంద్రబాబు అక్కడికి చేరుకున్నారు కనుక రేపు ఉదయం భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు సార్. రేపు మధ్యాహ్నం జేపీ నడ్డా గారితో కూడా భేటీ అవుతారన్నారు సార్. ఎందుకంటే అమిత్ షాతో భేటీ అయిన తర్వాత అక్కడి నుంచి ఆయన అధికారికంగా కూడా జాతీయ పార్టీ నాయకత్వానికి చెప్పాల్సి ఉంది కనుక జాతీయ పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి జేపీ నడ్డాని కలిసి జేపీ నడ్డాకి పూర్తి స్థాయిలో అన్ని వివరించిన తర్వాత రేపు నైట్ కల్లా ఢిల్లీ మార్నింగ్ పవన్ కళ్యాణ్ కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి సార్. మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ యొక్క అంశం ఏదైతే ముగ్గురు కలిసి పోటీ చేస్తారు, ముగ్గురు కలిసేందుకు ఏకమవటానికి ఒక అవగాహనకు వచ్చారని జరుగుతున్నటువంటి చర్చ ఏదైతే ఉందో చర్చ అంటే టీడీపీ, జనసేన, బీజేపీ వర్గాలను మాత్రం కొంత సంతోషింపజేస్తున్నారు సార్. ఎందుకంటే 2014లో సక్సెస్ఫుల్ కాంబినేషన్. ఎందుకంటే అప్పుడు ప్రధానిగా కూడా మోడీ గారు లేరు. మోడీ గారు కూడా మొట్టమొదటిగా కూడా దేశ రాజకీయాల్లో అడుగుపెట్టి ప్రధాని కావాలనే ఉద్దేశంతో ఆయన ఆ ప్రయాణం స్టార్ట్ చేశారండి. అదేవిధంగా కూడా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిగా చంద్రబాబు అప్పట్లో